మాక్సిమం మనం కాలేజ్‌లో జాయిన్ అయ్యేది ప్లేస్‌మెంట్స్ కోసమే, జాబ్స్ కోసమే. నువ్వు ఏ డిపార్ట్‌మెంట్ అయినా పర్లేదు. సీఎస్‌సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇంకా చాలా డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. వన్స్ నువ్వు కాలేజ్ జాయిన్ అయ్యాక చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. వాటిని ఎలా ఫేస్ చేయాలి? ఆన్ క్యాంపస్ నెగ్లెక్ట్ చేస్తే ఎంత లాస్ ఉంటది? ఆఫ్ క్యాంపస్ లో ఎంత స్ట్రగుల్ ఉంటది? కాలేజ్ లో ఏ ఇయర్ లో ఏ సెమ్ లో మనం లైఫ్ ని సీరియస్ గా తీసుకోవాలి? అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎందుకు అటెండ్ అవ్వకూడదు? ఇంకా సిక్స్త్ సెమిస్టర్ లోపే ఎందుకు మనం అరియర్స్ క్లియర్ చేయాలి? ఈ విషయాలు తెలియకుండా కాలేజీలో జాయిన్ అవ్వద్దు. ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాయి ఈ వీడియోలో. వాచ్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో వితౌట్ స్కిప్పింగ్. కాలేజ్ స్టూడెంట్స్ చూస్తుంటే అసలు ఒక సెకండ్ కూడా స్కిప్ చేయొద్దు. బీటెక్ లో మన ఫస్ట్ 2.5 years మెయిన్ గా సబ్జెక్ట్స్ పైన ఫోకస్ ఉంటుంది. సెమ్ ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేషన్, కోడింగ్ పైన చాలా తక్కువగానే ఉంటుంది టైం. థర్డ్ ఇయర్ సిక్స్త్ సెమ్ లో అసలైంది స్టార్ట్ అవుతుంది. జాబ్స్ అంట, ట్రైనింగ్స్ అంట, హడావిడి చాలా ఉంటుంది. ఒక పక్క భయం, ఇంకో పక్క నేర్చుకోవాలి. మన ఫ్రెండ్స్ కి ఎవరికైనా ప్లేస్మెంట్స్ వస్తే మనకి ఎప్పుడు వస్తుందని టెన్షన్, అసలు జాబ్ వస్తుందా, మనకి కెరీర్ పైన భయం స్టార్ట్ అవుతుంది. కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారా మనకి, అవే మైండ్ లో రన్ అవుతుంటది మెయిన్ గా. వన్స్ నువ్వు ఫైనల్ ఇయర్ కి రీచ్ అయ్యాక, ఆ కాలేజ్ కంప్లీట్ అయ్యాక నువ్వు అసలు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎవరు ఏమనుకున్నా సరే, ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప నువ్వు ఇన్ కేస్ అటెండ్ అయితే అప్పుడు అందరికీ అదే పని. జాబ్ రాలేదు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంకా ఏం లేదు, జాబ్ ఉండాలి కదా, అది ఇది మోటివేషన్ ఇచ్చాకైతే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏదో పెద్ద హై పొజిషన్ లో ఉన్నట్టు. నీ ప్రెజెన్స్ రిక్వైర్ అయ్యి ఎంతో ఇంపార్టెంట్ అయితే నువ్వు అటెండ్ అవ్వు, లేకుంటే అస్సలు అటెండ్ అవ్వద్దు. ఎవరు ఏమనుకున్నా సరే నష్టం అయితే లేదు. ఎవరు మనకేం తెచ్చిపెట్టేది అయితే ఉండదు. అందరూ ఫ్రీ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళే. సో వన్స్ నువ్వు జాబ్ వచ్చాక అటెండ్ అవ్వు. నువ్వు ఏదైనా కోడింగ్ ప్రిపేర్ అవుతుంటే డిస్టర్బ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సెమిస్టర్ ఎగ్జామ్స్ కరియర్ లేకుండా చూసుకున్నా చాలు. సెమిస్టర్ కి ప్రిపేర్ అయ్యే 4 సబ్జెక్ట్స్ అసలు ఏం యూజ్ ఉండవు. మెయిన్ గా మనకి రావాల్సింది కోడింగ్స్, టెక్నికల్ కాన్సెప్ట్స్ అంతే. ఫస్ట్ 2 years కోడింగ్ రాకున్నా పర్లేదు. సెమిస్టర్ సబ్జెక్ట్స్ అప్పుడప్పుడు ప్రిపేర్ అవుతూ కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి. మీకు ఇంకా వేరే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సైడ్ గా కోడింగ్ నేర్చుకోండి. ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్ కి అయితే యూజ్ అయితే అవుతుంది. అరియర్స్ మీన్స్ సెమిస్టర్ ఎగ్జామ్ లో సబ్జెక్ట్స్ పెండింగ్స్. అరియర్స్ అనేది మామూలుగానే వస్తుంటాయి. నువ్వు ఎంత ఎఫెక్ట్ పెట్టి చదివినా సమ్ టైమ్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతుంటాం. అరియర్స్ అనేది కామనే. బట్ ఆమె చదవలేదు, వీటి చదవలేదు, వాడు చదవలేదు అని సెమిస్టర్ ఎగ్జామ్స్ ని ఎప్పుడు లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే మీ కాలేజ్ ప్లేస్మెంట్స్ పైన ఎఫెక్ట్ షూర్ గా పడుతుంది. సిక్స్త్ సెమిస్టర్ అయిపోతేనే కాలేజ్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. 7th సెమ్ ఆర్ 8th సెమ్ బిఫోర్ గానే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో మనకి అరియర్స్ ఉంటే అసలు ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వనివ్వరు. కొన్ని కంపెనీస్ అరియర్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ లేదంటారు ఫస్ట్. అప్పుడు మనం కొన్ని ఆపర్చునిటీస్ అయితే మిస్ అవుతాం. అన్ని కంపెనీస్ అలా రూల్ ఏం పెట్టవు, బట్ కొన్ని కంపెనీస్ అయితే షూర్ గా రూల్ పెడతాయి. మాక్సిమం సిక్స్త్ సెమ్ లోనే అరియర్స్ క్లియర్ చేసుకుంటే చాలా బెటర్. ఇవి అయితే ఎవరు చెప్పరు, బట్ మనం ముందే తెలుసుకుంటే చాలా బెటర్. ఆన్ క్యాంపస్ లోనే జాబ్స్ ట్రై చేయండి అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, మీ కాలేజ్ ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు వదులుకోవద్దు. యావరేజ్ గా చెప్తున్నా 80 to 90% ఆఫ్ స్టూడెంట్స్ కి ఆన్ క్యాంపస్ లో జాబ్స్ రావు. టైర్ 1, టైర్ 2 కాలేజెస్ కి ఎక్కువ వస్తాయి ప్లేస్మెంట్స్. టైర్ 1 అంటే లైక్ ఐఐటి, ఎన్ఐటీస్, బిట్స్ పిలాని. టైర్ 2 కాలేజెస్ అంటే రెప్యూటెడ్ యూనివర్సిటీస్ లైక్ ఎస్ఆర్ఎం, విఐటి, సిఎన్టియు, అన్లైన్. రిమైనింగ్ అన్ని టైర్ 3, టైర్ 4 ఇంకా నార్మల్ ఇన్స్టిట్యూట్స్. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా వచ్చేది టైర్ 1, టైర్ 2 కాలేజెస్ కి. చాలా మంది కాలేజెస్ లో ఉన్న వాళ్ళు మన పక్క వాళ్ళతో ఎక్కువ కంపారిజన్ చేసుకుంటుంటారు. నేను కూడా అలానే చేశా. వన్స్ కాలేజ్ అయిపోతూ నువ్వెవరో వాళ్ళెవరో అందరూ స్ప్లిట్ అయిపోతారు. ఎవరి దారి వాళ్ళది. లిమిటెడ్ ఫ్రెండ్సే టచ్ లో ఉంటారు. వన్స్ మంచి ప్యాకేజ్ వస్తే ఒక్కరు కూడా కనిపించారు. అందరూ వెళ్ళిపోతారు కంపెనీస్ కి. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితే లైఫ్ పైన అయితే సీరియస్నెస్ అయితే రావాల్సిందే. లైఫ్ అంటే భయపడేటప్పుడు నువ్వు ఏదో ఒక ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. థర్డ్ ఇయర్ లోనే నువ్వు ఏం చేస్తున్నావో ఎవరికి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఒక 6 months ఎఫర్ట్ గట్టిగా పెడితే నువ్వు థర్డ్ ఇయర్ లోనే చాలా అడ్వాన్స్డ్ గా ఉంటావు. ఇన్ కేస్ మీ కాలేజ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసే థర్డ్ ఇయర్ ఎండింగ్ లోనే నీకు జాబ్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ జాబ్ హ్యాక్ చేయకపోయినా అట్లీస్ట్ నీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కి. చాలా మంది సరిగా ప్రిపరేషన్ లేకుండా ఆన్ క్యాంపస్ కి ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కూడా అవుతుంటారు. నువ్వు ఈజీగా జాబ్ సెలెక్ట్ అవ్వచ్చు. నీకు టైం ఉంటుంది, ఇంకా కొన్ని న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు. నేను చెప్తున్నా, ఇన్ కేస్ కాలేజ్ కి ప్లేస్మెంట్స్ వస్తే అంటే కంపెనీస్ కాలేజ్ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేయడం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అసలు లైట్ కూడా తీసుకోవద్దు. ఆన్ క్యాంపస్ కి కొంచెం కష్టపడినా చాలు, ఈజీగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొంచెం కమ్యూనికేషన్స్ మేనేజ్ చేసి బేసిక్ టెక్నికల్ స్కిల్స్ స్ట్రాంగ్ గా ఉంటే చాలు, జాబ్ అయితే ఈజీ వస్తాయి. బట్ ఆఫ్ క్యాంపస్ అయితే చాలా కష్టం. ఎందుకంటే ఆన్ క్యాంపస్ తో కంపేర్ చేస్తే ఆఫ్ క్యాంపస్ అయితే చాలా కష్టం, చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీరైతే అప్పుడు షూర్ గా టెక్నికల్ స్కిల్స్ అయితే నేర్చుకోవాల్సిందే. ఆఫ్ క్యాంపస్ అయితే కమ్యూనికేషన్ కూడా కొంచెం చూస్తారు. ఇప్పుడు ఆన్ క్యాంపస్ అయితే రిక్రూటర్స్ ఎలా థింక్ చేస్తారంటే,
సరే హైర్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి మనం బిల్డ్ చేసుకుందాం అనే థాట్ లో చాలా మంది రిక్రూటర్స్ ఉంటారు ఆన్ క్యాంపస్ లో అయితే. సో మాక్సిమం వీలున్నంత వరకు ఆన్ క్యాంపస్ లోనే ట్రై చేయండి ఇన్ కేస్ మీ కాలేజ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తే. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది ఆన్ క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యారు బేసిక్ టెక్నికల్ స్కిల్స్ తో, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ తో, ఇంకా జీరో కోడింగ్ స్కిల్స్ తో సెలెక్ట్ అయ్యారు బికాస్ ఆఫ్ ఆన్ క్యాంపస్. ఒకవేళ ఆఫ్ క్యాంపస్ అంటే చాలా మంది రిజెక్ట్ అయ్యే వాళ్ళేమో. సో ఇప్పుడు కంపెనీ స్విచ్ అయ్యి చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు చాలా మంది ఇప్పుడు. మీరు ఇన్ కేస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లైట్ తీసుకుంటే మాత్రం అట్లీస్ట్ రియలైజ్ అవ్వండి ఇప్పుడైనా. వన్స్ నువ్వు కాలేజ్ అవుట్ సైడ్ వస్తే లైఫ్ చాలా టఫ్ గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అందరూ ఎవరి వే వాళ్ళు చూసుకుంటారు, కొంతమందికి జాబ్ లో ప్లేస్ అయింటారు, ఇంకా కొంతమంది బిజినెస్ అని వెళ్తారు. మనమైతే రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి, కోర్సెస్ నేర్చుకోవాలి, ఏవేవో కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎవరెవరినో మీ కంపెనీలో వేకెన్సీస్ ఉంటే రిఫర్ చేయండి అని అడగాల్సి వస్తుంది. కెరియర్ గ్యాప్ పెరిగిపోతుంది. అసలు ఫ్రెషర్స్ కి ఇంటర్వ్యూ కూడా ఫాస్ట్ గా కండక్ట్ అవ్వవు. కండక్ట్ అయిన ఇంటర్వ్యూస్ లో స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి. టెక్నికల్ స్కిల్స్ సరిగా ఉండవు. కంపెనీస్ చుట్టూ తిరిగి పీజీస్ లో ఉంటూ ఆ లైఫ్ చాలా టఫ్ గా ఉంటుంది. జాబ్ అయితే వస్తుంది బట్ కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ అయితే షూర్ గా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కటైతే నేను చెప్తాను, ఆన్ క్యాంపస్ లో ఉన్నంత ఈజీగా ఆఫ్ క్యాంపస్ అయితే ఉండదు అసలు. నేను చెప్పినట్టు ఆఫ్ క్యాంపస్ లో ఇంటర్వ్యూవర్స్ కి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ టెక్నికల్ స్కిల్స్ అట్లీస్ట్ మినిమం ఇంటర్మీడియట్ లెవెల్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు. జాబ్ అయితే షూర్ గా వస్తుంది బట్ మనం పేషెన్స్ గా ఎఫర్ట్ అయితే పెట్టాలి. నాకు తెలిసి 80% స్టూడెంట్స్ కి ఎవరో ఒకరు ఉంటారు మేము జాబ్ ఇప్పిస్తామని. అది ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, నైబర్ సైడ్ నుంచి కానీ, అవుట్ సైడ్ వాళ్ళ నుంచి కానీ. బట్ వాటిపైన అస్సలు డిపెండ్ అవ్వద్దండి. లాస్ట్ షూర్ గా అయితే హ్యాండ్ ఇచ్చేస్తారు. మాక్సిమం 90% అదే జరుగుతుంది. దానివల్ల నువ్వు కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్ లైట్ తీసుకొని ఇంకా అసలు జాబ్ కూడా సరిగా ప్రిపేర్ అవ్వవు. ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఒకటే ప్రిపేర్ అవుతావు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ వాల్యూ చూపించుకోవాలని అనవసరంగా హోప్స్ ఇస్తుంటారు. మా కంపెనీలో నిన్ను తీసుకుంటా, మా టీంలో నిన్ను తీసుకుంటా అని చెప్తుంటారు. అవి అస్సలు నమ్మొద్దు. హయ్యర్ మేనేజర్స్ చేతిలో ఉంటుంది అది ఎవరిని తీసుకోవాలని. నార్మల్ ఎంప్లాయీస్ కి అయితే అంత కెపాసిటీ అయితే ఉండదు. సో ఆ ట్రాప్ లో అస్సలు పడవద్దు. అందరిలాగే నాకు కూడా కొంతమంది జాబ్స్ ఇప్పిస్తామని హోప్స్ పెట్టినారు. నేను కూడా ఫుల్ హోప్స్ పెట్టుకున్నా. వాటి వల్ల నేను కాలేజ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా లైట్ తీసుకున్నా. తర్వాత ఫైనల్ ఇయర్ వచ్చేసింది, 7th సెమ్ వచ్చేసింది, ఒక కోడింగ్ లాంగ్వేజ్ కూడా రాదు. తర్వాత లాక్డౌన్ అన్ని ఇంటికి పంపించేశారు. ఇంటికి వెళ్ళిన జాబ్స్ ఇప్పిస్తామన్న వాళ్ళేమో కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఒక సైడ్ ఏమో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని అయిపోయాక వచ్చేసాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. లాస్ట్ కి మా కాలేజ్ ప్లేస్మెంట్ మేడం నాకు కాల్ చేసి, ఏం ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నావు, అసలు జాబ్ అవసరం లేదా నీకు, అసలు ఇంటర్వ్యూస్ కూడా నేనేం ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు నాన్ ప్లేస్ స్టూడెంట్స్ కదా, ఎందుకు ఇంత బలుపు మీకు, ఫుల్ గా క్లాస్ వీకి, ఇదే లాస్ట్ కంపెనీ నాన్ ప్లేస్ స్టూడెంట్స్ కి, అట్లీస్ట్ దీనికైనా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసింది. ఇంకో 1 or 2 weeks లో కండక్ట్ చేస్తామన్నారు ఇంటర్వ్యూ. అప్పుడు నేను చెప్పాను మేడం, నాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు జాబ్ ఇప్పిస్తామన్నారు, సో నాకు జాబ్ ఆల్రెడీ రెడీగా ఉంది, అందుకే నేను ప్లేస్మెంట్స్ అసలు నేమ్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసా. అప్పుడు మేడం అడిగారు, సరే ఆఫర్ లెటర్ షేర్ చేయన్నారు. నేను చెప్పిన ఆఫర్ లెటర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. మేడం వచ్చి, అసలు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా, నీకు అసలు ఎవరు చెప్పారు, ఏంటి నువ్వు కదా కాలేజ్ ఫీ కట్టావు కదా, బేసిక్ సెన్స్ లేదా నీకు అని ఫుల్ గా వార్నింగ్ ఇచ్చారు. అసలు ఎవరో జాబ్ ఇప్పించడం ఏంటి నీకు అని ఫుల్ గా ఇచ్చేసారు వార్నింగ్. నాకు నేను కొంచెం కోపంతో కాల్ కట్ చేశాను. అప్పుడు సిమ్టమ్స్ అలా ఉంటాయి కదా మనకి, ఎవరైనా ఒక మాట అంటే పడలేం కదా మనం. అప్పుడు నెక్స్ట్ డే కొంచెం డౌన్ అయ్యి మేడం కి కాల్ చేసి, సారీ మేడం నేను క్యాంపస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా అని చెప్పేసా. 2 weeks లో కండక్ట్ చేస్తామన్నారు, బట్ అది కోవిడ్ వల్ల డిలే అయ్యి 2 months తర్వాత కండక్ట్ చేశారు. సో లక్కీగా నాకు ఆ 2 months గ్యాప్ అయితే దొరికేసింది. సో ఆ టైంలో ఆ 2 months గ్యాప్ లో ఫుల్ ప్రిపరేషన్ అయితే చేశా. తర్వాత ఎలానో లాస్ట్ ఫైనల్ కంపెనీలో అయితే క్యాంపస్ ప్లేస్మెంట్ అయితే వచ్చేసింది. సో ఇలా ఎవరైనా జాబ్స్ ఇప్పిస్తామంటే ఓకే అని చెప్పేసండి, బట్ హోప్స్ అయితే అస్సలు పెట్టుకోవద్దండి, అస్సలు నమ్మొద్దండి. ఎవరైనా సరే, మీ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా సరే హోప్స్ అయితే పెట్టుకోవద్దండి అసలు. మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ని, మీ ప్రిపరేషన్ మాత్రం నెగ్లెక్ట్ చేయదండి. ఎందుకంటే ఆన్ క్యాంపస్ తో కంపేర్ చేస్తే ఆఫ్ క్యాంపస్ చాలా కష్టంగా ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువ, అవుట్ సైడ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే ఇంటర్వ్యూస్ కొంచెం టఫ్ గానే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నా ప్రెసెంట్ కంపెనీ సెకండ్ కంపెనీలో మా మేనేజర్ నుంచి అడిగారు, మధు ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుందాం, కాలేజ్ స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ చేయన్నారు. నాకు ఇంకా ఫస్ట్ టైం కొత్త ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు ఫస్ట్ టైం. అది నేను చెప్తే ఎలా తీసుకోవాలి, మీడియం లెవెల్ తీసుకోవాలా లేకుంటే అడ్వాన్స్ లెవెల్ తీసుకోవాలని అడిగితే మా మేనేజర్ ఒకటే అన్నారు, ఏం పర్లేదు బేసిక్ గా ఇంటర్వ్యూ చేసే చాలు, జస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ చేయి, మనకు ఓకే అనిపిస్తే తీసేసుకుందాం, తర్వాత ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళని పికప్ చేద్దామన్నారు. అంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం. ఇన్ని డేస్ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను తప్ప ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకోలేదు. కానీ ఇంటర్వ్యూ తీసుకున్నా. నేను ఒక 12 members అయితే ఇంటర్వ్యూ చేశా, IIT స్టూడెంట్స్.
నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యా. కొంతమంది అయితే చాలా ఫాస్ట్ గా ఉన్నారు, చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే అసలు సెల్ఫ్ ఇంట్రో కూడా చెప్పలేకపోయినారు, చాలా భయపడ్డారు వాళ్ళు. ఇక్కడ ఫ్రెషర్స్ కి కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న చాలా మంది రిక్రూటర్స్ కొంతమంది ఉంటారు, సేమ్ మా మేనేజర్ లాగా. జస్ట్ హైర్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చుకొని పికప్ చేసుకుందామనే థింకింగ్ లో కూడా చాలా మంది రిక్రూటర్స్ అయితే ఉంటారు. సో అదొక అడ్వాంటేజ్ వాళ్ళకి, ఫ్రెషర్స్ కి. నా పర్సనల్ టిప్ ఏంటంటే, ఇన్ కేస్ నువ్వు కమ్యూనికేషన్ లో వీక్ గా ఉంటే, అంటే ఇంగ్లీష్ సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, అట్లీస్ట్ టెక్నికల్ లోనే స్ట్రాంగ్ ఉండేలా చూసుకో. ఇన్ కేస్ నువ్వు టెక్నికల్ లో కూడా వీక్ గా ఉంటే, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అట్లీస్ట్ మేనేజ్ చేసేలాగైనా ఉన్నాయి. చాలా మంది రిక్రూటర్స్ ఫ్రెషర్స్ నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోరు. ఒక పాయింట్ లో వాళ్ళకి పాజిటివ్ ఇంప్రెషన్ కనిపించినా చాలు, ఆఫ్ క్యాంపస్ ఆర్ ఆన్ క్యాంపస్ లో సెలెక్ట్ చేసుకోవడానికి చాలా హై ఛాన్సెస్. 80% ఆఫ్ కాలేజెస్ లో ప్లేస్మెంట్స్ అనేది ఉండదు, చాలా తక్కువ ఉంటాయి. జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకొని ఆఫ్ క్యాంపస్ లోనే ట్రై ఆన్ క్యాంపస్ లోనే జాబ్ రావాలని రూల్ ఏం లేదు. క్యాంపస్ లో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వీడియోస్ లో చెప్తా, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ ని బేస్ చేసుకొని ఆఫ్ క్యాంపస్ ఆర్ ఆన్ క్యాంపస్ ని ఎలా తెచ్చుకోవాలి. టాపర్స్ కి జాబ్ వస్తే ఏముంటుంది, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్స్ జాబ్ వస్తేనే కదా ఆ ఫీలింగ్ చాలా బెటర్ గా ఉంటుంది. ఒక రియాలిటీని బేస్ చేసుకుని కంటెంట్ అయితే షేర్ చేస్తా. సబ్స్క్రైబ్ అవ్వ జేబీ. మీకేమైనా నా సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మెయిల్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెయిల్. మై మెయిల్ ఐడి ఈస్ హియర్, askjvmchannel@gmail.com. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా పర్సనల్ నెంబర్ కూడా షేర్ చేస్తా.